الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله وعلى آله وصحبه أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد. السلام عليكم brothers and sisters. మనం గత వారం నుంచి తౌహీద్ సెకండ్ లెవెల్లో విశ్వాసం గురించి అవుతున్నాం. ఇంతకుముందు దైవదూతలపై విశ్వాసము, అల్లాపై విశ్వాసము, దైవదూతలపై విశ్వాసము, దైవ గ్రంథాలపై విశ్వాసము అన్నది చదివాం. ఈరోజు అల్లా యొక్క ప్రవక్తలపై విశ్వాసము, దైవ ప్రవక్తలపై విశ్వాసం గురించి మనం ఈరోజు చదువుతున్నాం. కాబట్టి ఎందుకు దైవ ప్రవక్తలపై విశ్వాసము అంటే మళ్ళీ అదే విషయం మొట్టమొదటి వస్తుంది. ప్రవక్తలు కూడా మానవులే, వారికి ఎలాంటి ఇది లేదు, ఆరాధన తీసుకునే అధికారం లేదు. వారు కూడా అల్లాను ఆరాధించాలి. వారి యొక్క ఎందుకు ప్రవక్తలను పంపించడం జరిగింది అనే విషయం ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. అల్లాతో ఎలాంటి భాగస్వామ్యం వారికి లేదు. ఇది మొట్టమొదటి తెలుసుకోవాలి. ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా అల్లాతో భాగస్వామి కాజాలదు. అల్లా ఏకైకుడు, అతనితో ఎవరు సమానులు కారు. అందుకని అల్లా యొక్క ప్రవక్తలపై విశ్వాసం అనగా ప్రతి జాతిలోనూ అల్లాహ్ తన సందేశాలను ఎటువంటి భాగస్వాములు లేని కేవలం ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. మనం కొంచెము ఒకసారి తెలుసుకుంటే ఇది మనం కనుక బాగా అర్థం చేసుకున్నట్టయితే, మానవుని సృష్టించిన ఆ సృష్టికర్త మానవుల్ని సృష్టించి వారికి అన్నింటి గురించి ఎలా బోధించాడో, అలాగే ధార్మిక పద్ధతిని ఎలా అవలంబించాలో వారిలో నుండి ఒక వ్యక్తిని ఎన్నుకొని అతని ద్వారా ఆ ప్రజలకు ధర్మం, జీవన వ్యవస్థ, దీన్, నీతి, చట్టం, జ్ఞానం ప్రసాదించాడు. ఇతరులకు ఆ జ్ఞానాన్ని అందజేయమని, బోధించమని వారిని నియమించాడు. ఎవరిని? ప్రవక్తలని. ఎప్పుడైతే మానవుడు అల్లాని ఆరాధించటంలో భాగస్వామ్యం చేర్చడం జరిగిందో, అప్పుడు అంటే అల్లా ఏకైకుడు ఎప్పుడైతే మానవుడు తప్పుదారి పట్టాడో, వక్ర మార్గంలోకి వెళ్ళిపోయాడో, షిర్కులోకి వెళ్ళిపోయాడో, ఇతరులను పూజించడం మొదలుపెట్టాడో, ఆ సమయంలో ప్రజలకు మళ్ళీ రుజుమార్గం వైపు పిలవడానికి ప్రవక్తలని నియమించాడు. ఎటువంటి ప్రవక్తలని? ఆ జాతిలోని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని అతని ద్వారా అల్లా అతనికి సందేశాన్ని పంపించడము జరిగింది. అతడు తన సమాజంలోని ప్రజలకు ఆ విషయం అందజేయటము, వారిని అల్లా వైపు మరలించడానికి అన్ని రకాల కృషి చేయడము జరిగింది. వారిని నియమించాడు. వీరిని ప్రవక్త, అరబీలో నబీ, రసూల్ అంటే సందేశహరుడు అని కూడా అంటారు. ఇందులో ఇద్దరు ఉన్నారు. ఒకటి ప్రవక్తలు అంటే నబీ, మరియు రసూల్ అంటే సందేశహరుడు. అంటే ప్రవక్తలు ఎప్పుడు కూడా అల్లా యొక్క తౌహీద్ గురించి బోధిస్తూ ఉంటారు, మరియు అంతకు ముందు వచ్చినటువంటి ఆ యొక్క చట్టం, షరియత్ ఉంటుందో ఆ షరియత్ని వాళ్ళు అమలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే రసూల్ వస్తాడో, అంటే రసూల్ కూడా నబీయే, ప్రవక్తనే, అతను కూడా ప్రవక్తనే, కానీ అతనికి సందేశం ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే గతములో ఉన్నటువంటి షరియత్ని మార్చి మళ్ళీ కొత్త షరియత్ను ఇవ్వడము జరుగుతుంది. కానీ తౌహీద్ అలాగే ఉంటుంది. ఇక్కడ రెండు రిసాలలో తౌహీద్ మరియు షరియత్. తౌహీద్ ప్రతి ఒక్క ప్రవక్త మరియు రసూల్ అదే సేమ్ ఉంటుంది. అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయనను తప్ప ఇంకెవ్వరిని ఆరాధించవద్దు అని బోధిస్తూనే జీవన విధానంలో షరియత్ ఎలా అవలంబించాలి అన్నది అతనికి ప్రత్యేకంగా వస్తుంది. అతను సందేశకుడు అనబడతాడు. ప్రవక్తను గుర్తుపట్టడం ఏ విధంగానైతే వివిధ రంగాల్లో ప్రవీణులు స్వాభావికంగానే ప్రత్యేక మేధా, విశిష్ట గుణగణాలు, లక్షణాలతో జన్మిస్తారు. అలాగే దైవ ప్రవక్తలు సైతం సహజంగానే విశేషమైన లక్షణాలు కలిగి పుడతారు. కాబట్టి ఈ ప్రవక్తలు కూడా వాళ్ళ పుట్టుకతోనే ఒక రకంగా వారికి మహోన్నతులతోనే పుట్టుకతోనే వస్తారు. ఎందుకంటే ఈసా బిన్ మరియం యొక్క
మరియం అలైహిస్సలాం యొక్క తల్లి తన కడుపులో ఉన్న పిల్లవాని గురించి చెప్తుంటది ఏమని, ఓ అల్లా, నేను నీ యొక్క దాస్యం చేయడానికి నా కడుపులో ఉన్నటువంటి పిల్లవాడిని నేను అతనికి అల్లా మార్గంలో వదిలిపెడతాను అంటుంది. చూడండి, అంటే పుట్టకంటే ముందే ఆ యొక్క తల్లి అల్లాతో వేడుకుంటుంది, నేను నీ యొక్క గొప్పతనం చాటడానికి నీ వైపు ప్రజలను మరచడానికి నా యొక్క బిడ్డని అల్లా యొక్క మార్గంలో నేను వదిలిపెడతాను. కానీ ఆడపిల్ల పుట్టింది, ఆమె పేరే మరియం. కానీ ఆమెను కూడా ఆమె ఒక మస్జిద్లో జకరియా అలైహిస్సలాం దగ్గర వదిలిపెట్టడము, ఆమెకే మళ్ళీ ఒక సంతానం జరిగింది, అతనే ఈసా బిన్ మరియమ. ఈసా బిన్ మరియమ మహోన్నతమైనటువంటి ఒక సందేశహరుడు. సో ఇలా ఎప్పుడైతే పవిత్రమైన స్త్రీలు ఉంటారో పవిత్రమైనటువంటి పురుషులు కూడా పుడతారు అని మనకు ఇక్కడ తెలుస్తోంది. కాబట్టి పరిశుద్ధమైనట్టుగా, సత్యమైనవిగా, శ్రేష్టమైన విధానాన్ని అవలంబిస్తాడు. అతనికి చెడు పనులు చేయటం రాదు, నోటితో చెడు మాట్లాడడు, చెడు చేత పనులు చేయడు. కాబట్టి నిత్యం సత్యాన్ని, సన్మార్గాన్ని ప్రబోధిస్తాడు, ఇతరులకు బోధించినది తాను ఆచరిస్తాడు, ఇతరులకు నష్టాన్ని ఏమాత్రము సహించడు. అధర్మ జీవితంలో లక్ష్య వేదికన ఒక వెలితి కూడా అగుపడదు. నిజమైన దైవ ప్రవక్తగా గ్రహించడానికి వీలు పడుతుంది. కాబట్టి ప్రవక్తలందరూ కూడా సత్యసంధులు, మంచి సుగుణాలతో ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వారు ఎప్పుడైతే ఒక వయసుకు వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని తన ప్రవక్తగా ఎన్నుకోవటము జరుగుతుంది. ఒక వ్యక్తిని దైవభక్త అని ఒప్పుకోవడం అంటే ఆయన పలికేదంత దైవం తరపునే అని, ఆయన చేసేదంత దైవ సమ్మతి ప్రకారమే అని ఒప్పుకోవడం అన్నమాట. అంటే ఎప్పుడైతే దైవ ప్రవక్తలు నియమించబడతారో అతను పలికింది అల్లా నుంచి వచ్చినటువంటి సందేశము, ఆయన చేస్తున్న పనులు కూడా, విధానం కూడా అల్లా నుంచి వచ్చిన విధానమే. కాబట్టి అతను సొంతంగా ఏది కూడా చేయటము జరగదు. కాబట్టి ఆయన మాటను తూచా తప్పకుండా వినాలన్న విషయం తప్పనిసరి అవుతుంది. ప్రవక్తను నమ్మవలసిన ఆవశ్యకత దైవం తరపున దైవ ప్రవక్త చూపెట్టినదే ఇస్లాం రుజుమార్గం అని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మన గ్రంథంలో చూద్దాం ఏ విధంగా ఉంది. అతను ఎటువంటి భాగస్వామి లేని కేవలం ఒక అల్లాను మాత్రమే ఆరాధించండి, ఆయనను వదిలి వేటినైతే ప్రజలు ఆరాధిస్తున్నారో వాటన్నింటినీ తిరస్కరించండి అనే సందేశంతో పంపినాడని దృఢంగా విశ్వసించడం. ప్రవక్తలు ఎందుకు వస్తారు? ఎప్పుడైతే ప్రజలు చిరుకులో అంటే మన విభిన్నమైన భాగస్వాములను చేర్చి భాగస్వాములని పూజిస్తుంటారో ఆ సమయంలో ప్రవక్తలు ఆ సమాజం నుంచి వస్తారు. వారు ఆ సమాజాన్ని మళ్ళీ తిరిగి అల్లాను మాత్రమే ఆరాధించండి అని పిలుస్తూ ఉంటారు. మరియు దైవ ప్రవక్తలందరూ అమితమైన దైవభీతి కలవారని, అత్యంత నిజాయితీ పరులని, అత్యంత విశ్వసనీయులని, అల్లా యొక్క ఆజ్ఞలను, సందేశాలను విశ్వ ప్రజల ముందు, మానవులు మరియు జిన్నుల ముందు స్థాపించారని విశ్వసించుట. అంటే అది పూర్తిగా వాళ్ళు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ ఒక ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటారు. ఆ ధర్మాన్ని మనము ఆచరించాలి. ఇక్కడ చూడండి, అర్ రసూల్ అనే పదం, రసూల్ అనే పదానికి బహువచనం ఇది ముర్సల్, అంటే దైవ సందేశహరులు అనే పదం యొక్క అర్థంలో ఉపయోగించబడుతుంది. ముర్సల్ అంటే పంపబడిన అని అర్థం. అంటే ఏదైనా ఒక వస్తువు లేక విషయం, సందేశం లేక ఏదైనా వార్తతో పంపబడిన వాడు అని అర్థం. రసూల్ అంటే మెసెంజర్ అంటే అతను ఒక మెసేజ్ తీసుకుని వచ్చాడు, అతనికి ఒక మెసేజ్ ఇవ్వడము, సందేశం ఇవ్వడము జరిగింది. ఆకాశాల నుండి, అల్లా నుండి అతనికి పంపబడుతుంది. అది అతని ద్వారా ప్రజలకు అందజేయడము జరుగుతుంది. అల్లా నుండి దైవ శాసనం మరియు దైవాజ్ఞ వహీ అవతరింపబడి ఆ వహీని ప్రజలకు చేరవేసేందుకు అల్లాచే ఆజ్ఞాపించబడిన వాడు అని అర్థం. మానవాళికి మార్గదర్శకత్వంగా అల్లా పంపిన మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
దివ్య ఖురాన్లో అల్లా ఈ విధంగా అంటున్నాడు, మేము ఓ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము నూహుకు అతని ద్వారా వచ్చిన ప్రజలకు ప్రవక్తలకు ఏ విధంగా దివ్య జ్ఞానం అందజేశామో నీకు అలాగే అందజేస్తున్నాము. చూడండి, మొట్టమొదటి బాగా తెలుసుకోండి, ఇస్లాం ధర్మం మహోన్నతమైనటువంటి ధర్మం. ప్రవక్త ఒక్క కేవలం ఇస్లాం ధర్మం అంటే కేవలం ఇది ఇప్పుడున్నటువంటిది ఇస్లాం ధర్మం కాదు. ఇంతకుముందు ఎందరో మంది ప్రవక్తలు, ఈ వహీ అన్నది నూహ్ అలైహిస్సలాం నుంచి వచ్చినటువంటి వహీ. ఆనాడు నూహ్ అనే ప్రవక్త సందేశరునికి ఏదైతే సందేశం ఇవ్వడం జరిగిందో అలాగే ప్రతిసారి కూడా ఎందరో మంది ప్రవక్తలకు దైవ సందేశకులకు సందేశం ఇవ్వడం జరిగింది. ఇలా పరంపర వస్తూనే ఉంది. చిట్ట చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సందేశం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి సందేశాలు అందరినీ కూడా, అలాగే ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రవక్తలందరినీ కూడా మనం విశ్వసించాలి. ప్రతి వ్యక్తి ఏ ఒక్క ప్రవక్తను విశ్వసించకుండా అసలు విశ్వాసి కాజాలడు, అతను మోమెన్ కాజాలడు. కాబట్టి ఇస్లాం ధర్మం ఏమని బోధిస్తుంది అంటే, ఎవరైతే ఇస్లాంలోకి వస్తారో వారు నిజమైన విశ్వాసులుగా కావాలి అంటే వారు ప్రవక్తలందరినీ ఒప్పుకోవాలి. కేవలం ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అభిమానించి ఇతరులను అభిమానించకపోవడము, వారిని విశ్వసించకపోవడము పూర్తిగా విరుద్ధం. కాబట్టి ఇక్కడ ప్రవక్తలందరినీ కూడా ఆనాడు నూహ్ అలైహిస్సలాం ఏ విధంగా ఇతనికి సందేశం వచ్చిందో అలాగే మధ్యన ఎందరో మంది ప్రవక్తలకు కూడా సందేశం వచ్చింది. సహీ బుఖారీ హదీత్ గ్రంథాలలో ప్రళయ దినం నాడు ప్రజలు తమ కొరకు సిఫార్సు చేయమని వేడుకునే విషయానికి సంబంధించి అనాస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ద్వారా ఉల్లేఖించబడిన హదీస్లో ఇలా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, ప్రళయ దినం నాడు జనులు ఆదం అలైహిస్సలాం వద్దకు వచ్చి తమను గురించి అల్లా వద్ద సిఫార్సు చేయమని వేడుకుంటారు. దానికి ఆయన వారికి క్షమాపణ చెప్పి, మీరు తన మొట్టమొదటి సందేశారునిగా పంపిన నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళండి అంటారు. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇక్కడ అని అనాస్ రదియల్లాహు అన్హు పూర్తి హదీసును ఉల్లేఖించారు. సహీ అల్ బుఖారీలో ఉంది ఇది. అంటే ప్రళయ దినం నాడట అందరూ బయటకు వచ్చేస్తారు, సమాధుల్లోంచి ప్రజలందరూ బయటకు వస్తారు, అందరు నిలబడి ఉంటారు, వేడిగా ఉంటుంది, అక్కడ కష్టతరం ఉంటుంది. కొన్ని ఏళ్ల తరబడి నిలబడి ఉన్నారట, ఒక రోజు 2 రోజులు కాదు, సంవత్సరాల కొద్దీ నిలబడి ఉన్నారట. నిలబడి ఉంటే అందరూ ఈ పరిస్థితిని పూర్తిగా అంటే కష్టాల్లో ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడానట ఆదం అలైహిస్సలాం, మొట్టమొదటి మన తండ్రి అన్నటువంటి ఆదం అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళి, ఓ ఆదం, అల్లా దగ్గరికి వెళ్ళి మా కర్మల పత్రాల్ని అతన్ని ఓపెన్ చేయమని చెప్పండి అని వేడుకుంటారట. ఎవరిని? ఆదం అలైహిస్సలాంని. ఆదం అలైహిస్సలాం చెప్తారట, నన్ను క్షమించండి, మీరు వెళ్ళి నూహ్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు, సందేశరుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అడగండి అని అతన్ని ప్రజలందరినీ అటువైపు మళ్ళిస్తాడు. చూడండి మళ్ళీ ఏమవుతుందో. దివ్య ఖురాన్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించి ఈ విధంగా అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అలాగే ప్రజలు క్రమేణా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కూడా చెప్తాడు, నన్ను క్షమించండి, నేను ఏమి చేయలేను, నా వల్ల తప్పులు జరిగినాయి, నేను అల్లా ముందరి దగ్గరికి వెళ్ళి నేను ఏమీ కోరలేను. కాబట్టి మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళండి. ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్తారేమంటే మూసా అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళండి. మూసా అలైహిస్సలాం చెప్తారు ఈసా అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళండి. ఈసా అలైహిస్సలాం చెప్తాడు చిట్ట చివరిగా మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర వెళ్ళండి. ఆయన ఒక తప్పుల్ని, ముందు తప్పుల్ని, వెనుక తప్పుల్ని అన్నింటిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాడు. కాబట్టి అతనే సరి అయినటువంటి ప్రవక్త, మీరు అతని దగ్గరికి వెళ్ళి అడగండి, కోరండి అని చెప్తారు. అంటే ఈ ప్రవక్తలు అందరూ కూడా ఉన్నారని, వారందరూ కూడా చిట్ట చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళమని వాళ్ళ ప్రజలకు ఆదేశిస్తారు. ప్రళయ దినం నాడు దివ్య ఖురాన్లో అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ విధంగా అంటున్నాడు, ప్రజలారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ పురుషులలో ఎవరికి తండ్రి కాడు. ఆయన అల్లాహ్ యొక్క సందేశరుడు, దౌత్య పరంపరను అంతమొందించిన అంతిమ దైవ ప్రవక్త, అల్లాహ్ సమస్త విషయాలు ఎరిగినవాడు. సూర అల్ హజాబ్
లో 40వ ఆయతు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఎవరికి తండ్రి కాడు, అంటే వారసత్వం లేదు అని చెప్తుండే ఇక్కడ. ఆయన ప్రవక్త సందేశుడిగా చనిపోయిన తర్వాత అతనికి వారసత్వంగా ఏమైనా పదవులు ఉంటాయా అంటే ఎవ్వరికి పదవులు ఉండవి. అతను ఎవరికి తండ్రి కాదు, చిట్ట చివరి సందేశహరుడు అని చెప్పడం జరిగింది. ఐలాల్ బేత్, ఇక్కడ ఇమాములు ఉన్నారు, వారిని ఆచరించాలి. చాలా మంది ఇలా విడిపోయారు, ఇస్లాంలో వర్గాలుగా విడిపోయారు. అహ్లల్ బేత్, ఆ, వారి యొక్క ఇంటిలోని కొందరు వ్యక్తులు చాలా మంది గొప్పవాళ్ళు, వారిని మనం అనుసరించాలి అనేది ఇక్కడ లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. ఏమని? మీ పురుషుల్లో ఎవరికి అతడు తండ్రి కాడు, అంటే ఇక్కడ ఎవ్వరు అతని తర్వాత వచ్చిన వారసత్వం ఇమాములుగా ఎవ్వరిని నియమించలేదు. అతను కేవలం సందేశరుడు. అల్లా అతన్ని సందేశుడిగా పెట్టడం జరిగింది. చిట్ట చివరిగా అతను మరణించి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆయన తర్వాత మరొకరు అతని స్థానంలో తనంతట తానుగా ఉండవలసిన అవసరము లేదు, వారిని అనుసరించవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి జాగ్రత్త సుమా. కాబట్టి జాగ్రత్త సుమా, ఇక్కడ ఇమాములుగా ఎవరిని తీసుకోవద్దు. అంతమొందించిన దైవ ప్రవక్త అల్లా సమస్త విషయాలు ఎరిగినవాడు. ప్రపంచంలో సందేశాలు పంపబడని మరియు ఆయా సందేశహరుల ద్వారా ఆయా జాతి ప్రజలకు దైవ శాసనం చట్టం పంపబడని జాతి ఏ ఒక్కటి కూడా లేదు. అంటే ప్రజలకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దైవ సందేశం వచ్చింది. దైవ ప్రవక్తలు వచ్చారు. దైవ ప్రవక్తల యొక్క దైవం యొక్క అల్లాహ్ యొక్క ఆదేశాలను అందజేయడము జరిగింది. అల్లాహ్ యొక్క ఆదేశము ఇవ్వడము జరిగింది, అందజేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఇలా చెప్పడానికి వీల్లేదు, మాకు అల్లాహ్ ఎలాంటి సందేశాన్ని పంపించలేదు, మాకు తెలియదు అని అనకుండా ఉండటానికి ప్రతి జాతికి అల్లాహ్ యొక్క సందేశం వచ్చింది. ఇంతకుముందు దైవ దైవ గ్రంథాలు వచ్చాయి, అలాగే దైవ ప్రవక్తలు కూడా వచ్చారు. నిజానికి ప్రతి జాతి ప్రజల వద్దకు అల్లాహ్ తన ప్రవక్తలను పంపి వారి కోసం మార్గదర్శకత్వంగా తన ఆజ్ఞలను, శాసనాలను, చట్టాలను అవతరింపజేసినాడు. సందేశహర్ల తరువాత ప్రవక్తలను పంపి అంతకు ముందు ఉన్న షరియతును వహీ ద్వారా పునఃస్థాపింపజేసినాడు. చూడండి, ఎప్పుడైతే రసూల్ వస్తాడో అతనితో పాటు తౌహీద్ మరియు దైవ శాసనం షరియత్ కూడా వస్తుంది. కాబట్టి ఆ తర్వాత ప్రవక్తలు వస్తారు. ఆ ప్రవక్తలు దాన్ని అనుసరిస్తారు. అంతకుముందు వచ్చినటువంటి షరియత్ని ఆచరిస్తూ ప్రజలకు హితబోధ చేస్తూ ఉంటారు. ప్రజలని మళ్ళీ అల్లా వైపు మరలిస్తూ ఉంటారు. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు, మేము ప్రతి జాతిలోనూ ప్రవక్తలను ప్రభవింపజేశాము. వారి ద్వారా అల్లాను ఆరాధించండి, దుష్ట శక్తిని ఆరాధించకండి అని అందరికీ బోధపరిచాము. ఇక్కడ దుష్ట శక్తి అంటే ఏంది? భాగస్వామి చేయడం, అంటే అల్లాహ్ను వదిలి మిగతా వారిని, సృష్టిని ఆరాధించడము. చెట్లను, చేమలను, చంద్రుడిని, భూమిని, సూర్యుడిని, వీటన్నిటిని దుష్ట శక్తులు, ఇవన్నీ కూడా దుష్ట శక్తులే. అల్లాహ్ను వదిలిపెట్టి ఎవరైతే ఈ దుష్ట శక్తుల్ని ఆరాధిస్తున్నారో వాటిని ఆరాధించకండి అని ప్రజలను అల్లా వైపు పిలుస్తూ ఉంటారు ఈ ప్రవక్తలు. కాబట్టి ఎందరో మంది ప్రతి జాతిలోనూ వచ్చి అల్లా వైపు పిలవటము జరిగింది. దివ్య ఖురాన్లో మరో చోట అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు, మేము నిన్ను శుభవార్త అందజేసేవానిగా, భయపెట్టేవానిగా చేసి సత్యాన్నిచ్చి పంపాము. ప్రతి జాతిలోనూ హెచ్చరించేవాడు ఆవిర్భవించాడు. అంటే ప్రజలను హెచ్చించడం అంటే ఎప్పుడైతే దుష్ట శక్తులను ప్రజలు ఆరాధిస్తున్నారో వారికి శుభవార్త తెలుపుతూ మీరు కనుక సత్య మార్గంలో పయనించినట్టయితే, రుజు మార్గంలో పయనించినట్టయితే తప్పకుండా మీరు స్వర్గాన్ని పొందుతారు. లేదా అల్లా ఆయతులను కనుక తిరస్కరించి, అల్లా సందేశాన్ని కనుక తిరస్కరించి మీ దారిన మీరు వెళ్ళిపోతారో వారిని హెచ్చరించడానికి, అంటే తప్పకుండా మీరు నరకంలో
ప్రవేశిస్తారు, అక్కడే కలకాలం ఉంటారు అని చెప్పేసి స్వర్గం నరకం గురించి వారికి భయపెట్టియడము, శుభవార్త తెలపడము జరిగింది. ప్రతి ప్రజల్లోనూ ఈ విషయం తెలుసు. కాబట్టి కాబట్టి జాగ్రత్త సుమ. ప్రజలకు ఈనాడే దివ్య ఖురాన్ ఒకటే మాత్రమే రాలేదు, ఇంతకు ముందు ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు ఆ జాతి ప్రజలకు బోధించటము జరిగింది. దివ్య ఖురాన్లో మరో చోట అల్లా ఈ విధంగా అంటున్నాడు, మేము కాంతి సన్మార్గాల గల తౌరాత్ గ్రంథము అవతరింపజేశాము. అల్లాకు విధేయులైన ప్రవక్తలందరూ దాని ప్రకారమే యూదుల వ్యవహారాలు పరిష్కరిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం సందేశకుడిగా నియమించబడతారో అతనికి తౌరాత్ గ్రంథము ఇవ్వడం జరిగింది, ఒక గ్రంథ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే అది వారి మధ్య ఉంటుంది, ఆ గ్రంథం ఆ మధ్య ఉంటుంది. అతని యొక్క అనుచరులు యూదులు ఆ గ్రంథాన్ని అనుసరిస్తూ వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తూ ఉండేవారు. తౌరాత్ గ్రంథంలో ఏమైతే ఉందో ఆ ప్రజలు మన ఎవరు మూసా అలైహిస్సలాం యొక్క అనుచరులు అందరూ కూడా ఆ గ్రంథాన్ని వారు జీవన విధానంలో అనుసరిస్తూ ఉండేవారు. వారి యొక్క అలాగే ధర్మవేత్తలు, ధర్మశాస్త్ర నిపుణులు కూడా వారికి దైవ గ్రంథ పరిరక్షణ బాధ్యత ఇవ్వబడింది. దానికి వారే సాక్షులుగా ఉన్నారు. అంటే ఆ యూదులలో కొంతమంది రబ్బీ అని అంటారు, అంటే దైవ గ్రంథాలని పరిరక్షిస్తూ వాటిని కాపాడుతూ ప్రజలకు ఎప్పుడూ అందజేస్తూ ఉంటారు. చూడండి, మనం అంటాం యూదుల్ని ఎవరో తప్పుగా భావిస్తూ మాట్లాడుతుంటాం, అట్లా మాట్లాడకూడదు. వాళ్ళలో సత్యవంతులు ఉన్నారు, ఉండిరి, వాళ్ళలో ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తల్లో మంచి ధర్మాన్ని అనుసరించేటువంటి ఆనాటి కాలంలో అనుసరించినటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. దైవ గ్రంథాన్ని పట్టుకొని దాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు, మూసా అలైహిస్సలాం సంతతి వాళ్ళు. అలాగే ఈ సందేశహరులందరూ కూడా మానవులే. వీరిలో ప్రభువు కాగలిగే లేదా పూజలు, ప్రార్థనలు, ఆరాధనలు స్వీకరించే ఏ ప్రత్యేకత కానీ లేదు. ఇదే విషయం ఇక్కడ ప్రత్యేకంగా బోధించడం జరుగుతుంది. దైవ ప్రవక్తలందరూ కూడా మానవులే, అంటే వారికి ఎలాంటి అల్లాకు ఉన్నటువంటి లక్షణాలు లేవు. వారు పూర్తిగా మానవులు, మానవులలో ఎన్నుకోబడిన వారు. వారికి అల్లా అన్ని విధాలుగా వారికి మహిత్యాలు అంటే ఎన్నో మిరాకిల్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ప్రజలని ఆకట్టుకోవడానికి, ప్రజలని నమ్మించడానికి ప్రవక్తలకు ఎన్నో మిరాకిల్స్, ఎన్నో వాళ్ళ యొక్క నయమత్ అల్లా ఇవ్వడము జరిగింది. వాటి ద్వారా ప్రజలని అల్లా వైపు మరల్చడానికి జరిగింది. కానీ అల్లాతో ఎలాంటి భాగస్వామ్యము లేదు. అబ్దుహు, అందుకే అంటాం చూసారా, వషదు అన్న మహమ్మదన్ అబ్దుహు వరసూలుహు, అంటే నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క దాసుడు మరియు సందేశహరుడు. దాసుడు, ఆయన ప్రభు ఎవరు? అల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లం ప్రభు ఎవరు? అల్లాహ్. ప్రవక్తలందరి ప్రభు ఎవరు? అల్లాహ్. కాబట్టి వీరికి ప్రత్యేకంగా పూజలు, ప్రార్థనలు, ఆరాధనలు స్వీకరించే ఏ ప్రత్యేకత కానీ లేదు. అందుకే మస్జిద్లో యా అల్లాహ్, యా మొహమ్మద్ అని రాయకూడదు. అది పూర్తిగా పొరపాటు. ప్రవక్తలందరూ వచ్చారు, చనిపోయారు. కాబట్టి వారు వచ్చింది అల్లా వైపు మరల్చడానికి, మనం అల్లాను వేడుకోండి అని ప్రజలకు బోధించటానికి వారు వచ్చారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ అయ్యుల్ కయ్యూమ్ లా తాఖుజుహు సినాతున్ వలా నయమున్ లహు. అల్లా ఉన్నాడు, ఒక క్షణం కూడా అతనికి నిద్ర రాదు, కునుకు రాదు, అలసట లేదు. అతన్ని వేడుకోవాలి. ప్రతిదీ చిన్న పెద్ద ప్రతి ఒక్కటి కూడా అల్లాహని వేడుకోవాలి, అల్లాకు మాత్రమే దాస్యం చేయాలి అని ప్రవక్తలు మనకు బోధించటము జరిగింది. కాబట్టి మనం ఎన్నడూ కూడా ప్రవక్తలని వేడుకోవద్దు, ప్రవక్తలను ఎప్పుడు కూడా వేడుకోవద్దు. అలాంటి లక్షణాలు వారికి ఇవ్వడము జరగలేదు. ఆరాధన స్వీకరించి ఏ ప్రత్యేకత కానీ లేదు. వీరిలో రుబూబియత్కు కానీ ఉలూహియత్కు కానీ సంబంధించి ఏ ఒక్క ప్రత్యేకత కానీ లేదు. ప్రవక్తలందరి నాయకుడు, సర్దార్ మరియు అల్లా వద్ద అత్యంత ఉన్నత స్థానం కలిగి ఉన్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమని ఆదేశిస్తున్నాడో చూడండి. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం,
వారికి ఇలా స్పష్టంగా చెప్పు, మనకు స్పష్టంగా చెప్పు అని చెప్తున్నాడు అక్కడ. నేను స్వయంగా నా కోసం ఎలాంటి లాభం కానీ నష్టం కానీ కలిగించుకునే శక్తి లేదు నాలో, లేదు లేదు నాలో. అంటే ప్రవక్త సలహసలం ఎలాంటి అంటే లాభం కానీ నష్టం కానీ చేసుకునే శక్తి అతనిలో లేదు. సంపూర్ణంగా అతను అల్లాపై ఆధారపడి ఉన్నాడు. ఏ ఏ విధంగా అయితే మానవులందరూ కూడా అల్లాపై ఏ విధంగా ఆధారపడి ఉన్నారో, అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాపై ఆధారపడి ఉన్నాడు. ఏదైనా జరగాలి అంటే అల్లా తలిస్తేనే జరుగుతుంది. ఇల్లా బిల్ అల్లా, అంటే అల్లా తలుస్తేనే ఆ పని అతనికి జరుగుతుంది. కానీ అతను కోరినంత మాత్రాన అది జరగదు. నాకే గనక అతీంద్రియ శక్తులు ఉంటే నాకు కావలసిన ప్రయోజనాలను సమకూర్చుకునేవాడిని, మరియు నాకు ఎన్నడూ ఎలాంటి నష్టం వాటిల్లదు. నేను పరలోక దుష్పరిమాణాలను గురించి ప్రజలను హెచ్చరిస్తూ నా బోధనలను విశ్వసించే వారికి స్వర్గ శుభవార్త అందజేసే వాడిని మాత్రమే. ఇక్కడ చూడండి, ఒకవేళ అలాంటి శక్తులే కనుక ఉన్నట్టయితే నేను నా కొరకు ఎన్నో చేసుకునేవాడిని, కానీ అలాంటిది ఏది నాకు ఇవ్వడం జరగలేదు. కాబట్టి నేను కేవలం అల్లా నన్ను సందేశుడుగా పంపించడం జరిగింది. నేను ప్రజలను హెచ్చరిస్తూ ఉంటాను, వారికి మంచిని బోధిస్తూ ఉంటాను, వారికి స్వర్గం యొక్క శుభవార్తను అందజేసేవాడిని మాత్రమే. ఎందుకంటే ప్రజలు నష్టపోయేవారు. ఒకవేళ ప్రవక్తలు కనుక రాకుండా ఉన్నట్టయితే మనం తప్పుడు మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళి అలా పరిస్థితిలో చనిపోయినట్టయితే మనము స్వర్గాన్ని నష్టపోయే వాళ్ళము. అందుకనే ఈ రోజున ఎందరో మంది ముస్లింలు ఉన్నారు అంటే ఆనాడు అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశకునిగా పంపి అతనికి దివ్య ఖురాన్ని అందజేసి దాన్ని ప్రజలకు అందజేయడం ద్వారా ఈనాడు మనం అల్లాహని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాము. ఆ సందేశం ద్వారా ఈనాడు మనమంతా కూడా ముస్లింలుగా మారి అల్లాహని ఆరాధిస్తూ ఉన్నాము. దివ్య ఖురాన్లో మరో చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు, ఇలా చెప్పు, మీకు కీడు గాని మేలు గాని చేయడానికి నా చేతుల్లో చేయడానికి ఏమీ లేదు. ఇంకా ఇలా చెప్పు, నన్ను అల్లాహ్ పట్టు నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఆయన సన్నిధిలో తప్ప మరెక్కడ నాకు రక్షణ లేదు. చూశారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నాడు, నాలో ప్రత్యేకించబడినటువంటి ఎలాంటి శక్తులు లేవు. అల్లాహ్ దగ్గర ఉన్నటువంటి అల్లాహకు ఉన్నటువంటి శక్తులు నాలో లేవు. దయచేసి మీరు అలా విశ్వసించకండి. ఎందుకు? నేను కూడా మీలో ఒక మానవుణ్ణి మాత్రమే. మీరందరూ కూడా అల్లాహ్ యొక్క పట్టును గట్టిగా పట్టుకోండి. ఇక్కడ ఇలా చెప్పు, మీకు కీడు గాని మేలు గాని చేయడానికి నా చేతిలో చేయడానికి ఏమీ లేదు. ఇంకా ఇలా చెప్పు, నన్ను అల్లాహ్ పట్టు నుండి ఎవరూ కాపాడలేరు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కనుక ఏదైనా పని వేరు విధంగా చేస్తే అల్లాహ్ అతన్ని పట్టుకుంటాడట, అతన్ని కూడా పట్టుకోవడము జరుగుతుంది. ఆయన సన్నిధిలో తప్ప మరెక్కడ నాకు రక్షణ లేదు అంటే ఆయన తప్ప ఇంకెవ్వరూ రక్షించేవాడు ఎవరు లేరు. ఈ ప్రవక్తలు సందేశాలు అందరూ మానవులే కావడం వలన అందరికీ ఒకే విధమైన స్వాభావిక లక్షణాలు, ఉదాహరణకు వ్యాధి, మరణం, ఆకలి, దప్పిక మొదలగునవి ఉన్నాయి. అంటే వీళ్ళకు కూడా మనలాగే అన్ని లక్షణాలు ఉన్నాయి. వ్యాధి రావచ్చు, మరణం సంభవిస్తుంది, ఆకలి దప్పిక ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వారికి ఉన్నవి, మానవులకు ఉన్నట్టుగానే వాళ్ళకు కూడా ఇవే ఉన్నవి. వారు మానవులే. కాబట్టి ఎక్కువగా గూలు అంటే బాగా ప్రే చేయడం వల్ల వారికి ఎలాంటి బాగా శక్తులు ఉన్నవని చెప్పేసి అనుకుంటామో కాదు. అది ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రభు యొక్క గుణగానాలను తెలిపిన విషయాన్ని అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా వివరిస్తున్నాడు. ఏమని? ఆయనే నాకు ఆహార పానీయాలు ప్రసాదిస్తున్నాడు, నేను జబ్బు పడితే స్వస్థత కూర్చేవాడు కూడా ఆయనే. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మహా ప్రవక్త, సందేశహరుడు, ఆయన ఏమంటుండో తెలుసా? అల్లానే నాకు అన్ని రిస్క్ను ప్రసాదిస్తున్నాడు, నేను జబ్బు పడితే నాకు మళ్ళీ స్వస్థత సమకూర్చేవాడు కూడా ఆయనే. నాలో నేను ఏమి చేసుకోలేను, కాబట్టి అల్లానే నేను వేడుకుంటాను, అల్లానే నాకు అన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి అంటే దీనికి చెప్పడం ద్వారా తెలుస్తుంది ఏమంటే ప్రవక్తలకు సందేశాలకు ఎలాంటి సొంతంగా చేసుకునే అధికారము లక్షణాలు లేవు.
నాకు మరణం కలిగించేవాడు, ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్తున్నాడు, నాకు మరణం కలిగించేవాడు, నన్ను జీవింప చేసేవాడు కూడా ఆ ప్రభువే. అంటే ఒక రోజున నాకు మరణాన్ని ఇచ్చేవాడు ఆయనే, మళ్ళీ చనిపోయిన తర్వాత మ- మన బొక్కలు అన్ని కూడా, ఎముకలు అన్ని కూడా కృళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పునర్జీవింపజేసేవాడు కూడా ఆయనే. అంతిమ రోజు నాడు మళ్ళీ మనని ఈ మట్టి నుంచి లేపేవాడు కూడా ఆ ప్రభువే అని చెప్పడము జరుగుతోంది, క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అంటే మానవులకు ఉన్నటువంటి లక్షణాలే ఈ ప్రవక్తలకు, సందేశాలకు అలాంటి లక్షణాలే ఉన్నవి, వారికి ప్రత్యేకంగా ఇంకా ఏమీ లేవు. ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం తనను గురించి ఈ హదీసులో ఏమని ప్రస్తావించారో గమనించండి. నేను కూడా మీలాగే మానవ మాతృడినే. ఇక్కడ చెప్పడం జరిగింది ఏమని, మనం నేను కూడా మీలాగే మానవ మాతృడినే, నేను కూడా తల్లికి గర్భం నుంచి పుట్టాను, ఈ భూమి మీద పెరిగాను, పెళ్లి చేసుకున్నాను, సంతానాన్ని కలిగి ఉన్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత 40 ఏట నాకు ప్రవక్తగా పదవిని నియమించడము జరిగింది, అల్లా సందేశము ఇవ్వడము జరిగింది. ఆ సందేశాన్ని నేను ఆచరిస్తూ ప్రజలకు తెలియజేయడము జరిగింది. అలాంటి లక్షణాలు ఉన్నాయి. ఏ విధంగానైతే మీరు మర్చిపోతారో నేడు కూడా మర్చిపోతాను. ప్రవక్త సలసం చెప్తున్నారు, ముహమ్మద్ సల్లాహం, మీరు ఏ విధంగా అయితే మర్చిపోతారో అలాంటి లక్ష్యం నాకు కూడా ఉంది. కనుక కనుక నేను ఏదైనా విషయాన్ని మర్చిపోతే నాకు గుర్తు చెయ్యండి. ప్రవక్త సలసం చెప్తున్నాడు తన సహాబాలతో ఏమని, ఎప్పుడైతే ఏవో ఒక విషయం నేను మర్చిపోతే మీరు నాకు మళ్ళీ గుర్తు చెయ్యండి అని ప్రజలకు చెప్పడము జరిగింది. అంటే అలాంటి లక్షణాలు మనకున్నటువంటి లక్షణాలే వారికి ఉన్నవి. అల్లాహ్ తాలా తన ప్రవక్తల గుణగణాలను, వారు ఎంతటి దైవభక్తి పారాయణులో వారి స్థానం ఎంత ఉన్నతమైనదో తెలుపుతూ వారిని పొగిడాడు. ఇక్కడ ప్రవక్తలందరి గురించి చెబుతూ ప్రత్యేకంగా కొంతమంది ప్రవక్తల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడము జరిగింది. ఎందుకు? దైవభీతి, తవక్కల్, అల్లాహ్ పైన ఎంతో భయం, ఫియర్, లవ్, ఎఫెక్షన్ అల్లాహ్ మీద ఎంతో ఉంది. వారి యొక్క ఆ దైవభీతి ఉన్నటువంటి ప్రవక్తల గురించి ఖురాన్లో వారి గురించి పొగడము జరిగింది. వారు రాత్రుళ్ళు లేచి తహజ్జుద్ సలా చేసేవారు, గంటల తరబడి నిలబడి తహజ్జుద్ సలా చేసేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మనం చేసినట్టుగా రాత్రిళ్ళు పడుకొని మళ్ళీ మధ్యరాత్రులు లేచి అల్లాహకు దాస్యం చేసేవారు. ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు కూడా, ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రులు లేచి ఎన్నో గంటలు నిలబడి అల్లాహకు దాస్యము, సాష్టాంగపడము, సలా చేస్తూ ఉండేవారు, తహజ్జుద్ సలా చేస్తూ ఉండేవారు. వారందరూ తనకు ఎంతటి ప్రీతి పాత్రులో అల్లాహ్ ఖురాన్లో అనేక వాక్యాలలో తెలియజేశాడు. నూహ్ అలైహిస్సలాం గురించి ఈ విధంగా అంటున్నాడు, వినండి, నూహ్ అల్లాహ్ పట్ల కృతజ్ఞుడైన భక్తుడు. అంటే ఎంతో అల్లాహ్ని పూర్తిగా నమ్మినటువంటి వారు అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాహ్ ఏదైతే చెప్తాడో దాన్ని గట్టిగా విశ్వసించేవాడు నూహ్ అలైహిస్సలాం. అలాగే మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ విధంగా అంటున్నాడు, యావత్తు ప్రపంచ వాసులను హెచ్చరించే నిమిత్తం ఈ ఫుర్ఖాన్ ని తన దాసునిపై అవతరింపజేసిన వాడు ఎంతో శుభదాయకుడు. అంటే ఈ ఘనత గల ఈ ఖురాన్ గ్రంథాన్ని ఏ ఒక్క ప్రవక్త మీద దాన్ని అందజేయడం జరిగింది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీదకి అందజేయడం జరిగింది. ఇది ఎంతో ఘనమైనటువంటి ఖురాన్. ఎందుకంటే ప్రవక్త ఉన్నటువంటి కాలంలో, ప్రవక్త చనిపోయిన తర్వాత ప్రజలకు ఈ ఖురాన్నే మనము జీవన విధానంలో ఆచరిస్తూ ఉండాలి. అలాగే అంతిమ రోజు వచ్చే వరకు ఇదే సందేశాన్ని, ఇదే సున్నతిని, ఇదే హదీసుల్ని ప్రజలు దాన్ని ఆచరించాలి, విశ్వసించాలి. ఈ ఘనమైనటువంటి ఈ యొక్క మన సందేశాన్ని ఎవరి మీద అవతరింపజేయడం జరిగింది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద అందజేయడము జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన యొక్క స్టేటస్ని ఎంతో పైకి లేపడం జరిగింది. అదేవిధంగా మిగతా ప్రవక్తలు మరియు సందేశాల గురించి కూడా అల్లాహ్ తాలా ఖురాన్లో చాలా చోట్ల తెలిపాడు. దైవ ప్రవక్తలైన ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్హాకు అలైహిస్సలాం మరియు యాకూబ్ అలైహిస్సలాంల గురించి సూర సాత్
44-45 ఆయతులలోను ఈసా అలైహిస్సలాంను గురించి సూర జుక్రుఫ్ 59 ఆయతులను వారంతా తనకు ఎంతో ప్రీతి పాత్రమైన వారో తెలియజేశాడు. అంటే ఎప్పుడైతే ఖురాన్లో గతంలో పోయినటువంటి ప్రవక్తలు సందేశాల గురించి వాళ్ళ పేర్లు వచ్చాయో, అంటే దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే అల్లా సుబ్హానహు తాలా వారి యొక్క దైవభీతిని ఎంతో నచ్చాడు, ఎంతో దాన్ని మెచ్చుకున్నాడు. ఆ వారి యొక్క పనులు మెచ్చుకొని ఈ రానున్నటువంటి అంతిమ ప్రజలకు కూడా వారి గురించి తెలపడము జరిగింది. కాబట్టి ఖురాన్లో కనుక వారి గురించి తెలపకపోతే మనకు తెలిసే విషయం కాదు, వారు ఎటువంటి వారు అన్నది మనకు తెలియదు. ఎప్పుడైతే ఖురాన్ గ్రంథంలో రావడం జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు చెప్పడం జరిగింది, కాబట్టి వారు కూడా ఎంతో విశ్వాసులు, తవక్కల్, అల్లాపై పూర్తి ఎంతో మన పవిత్రమైనటువంటి వారి యొక్క పట్టుదల, అల్లాను విశ్వసించడంలో వారి యొక్క ఘనత కూడా ఇక్కడ చెప్పడము జరిగింది. సో ఈ విధంగా ఆ ప్రవక్తలందరి గురించి చెప్పడం జరిగింది. తెలియజే ప్రవక్తలపై విశ్వాసంలో 4 విషయాలు ఉన్నాయి. ఇది మనం వచ్చే వారం చదువుతాము. ఈ ఈ ఈ రోజు వరకు ఇది మనము ఈ రోజు మనము విన్నాము. అంటే ప్రధానంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఆదం యొక్క సంతానానికి ఎప్పుడైతే వక్ర మార్గంలో, అంటే ఈ యొక్క సృష్టిని ఆరాధించడంలో వాళ్ళు మొదలు పెట్టారో, అప్పుడు వారికి ప్రవక్తలను పంపించడము జరిగింది. ఎందుకు పంపించడం జరిగింది? 2. ఒకటి, అల్లాహను మాత్రమే ఆరాధించాలి, ఆయన తప్ప ఇంకెవ్వరిని ఆరాధించకూడదు అనే పిలుపు వారికి ఇవ్వటము. అలాగే మన యొక్క జీవన విధానంలో ఎటువంటి చట్టాలు, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలో ఆ షరియత్ను కూడా పంపించడము జరిగింది. దీని ద్వారా మనం సంఘ జీవితంలో మానవులు ఏ విధంగా నివసించాలో మరియు అల్లాకు ఏ విధంగా దాస్యం చేయాలో ఈ 2 కూడా అల్లా మనకు సందేశం ద్వారా పంపించడము జరిగింది. సందేశారులు వచ్చారు, సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సందేశాన్ని ఎవరైతే పట్టుకున్నారో వారికి ఎలాంటి భయం కానీ, భీతి కానీ, దుఃఖం కానీ ఉండవలసిన అవసరం లేదు. ఎందుకు? వారు తప్పకుండా ఒక రోజున స్వర్గానికి వారసులు అవుతారు. ఎవరైతే అల్లా యొక్క సందేశాన్ని, ప్రవక్తల యొక్క సున్నతిని ఎవరైతే తిరస్కరిస్తారో, విశ్వసించరో, వారు తప్పకుండా నష్టపోయిన వారిలో ఉంటారు. అంతిమంగా వారు నరకంలో వారికి జీవనం కొనసాగుతూ ఉంటుంది, అక్కడే కలకాలం ఉంటారు. అందుకని ఇది ఎందుకు చనిపోయి లేచిన తర్వాత, ఓ అల్లా, మేము మీ గురించి మాకు ఎలాంటి సందేశం తెలియదు అని అనకుండా ఉండటానికి జీవితంలో ఉన్నప్పుడే వారికి ప్రవక్తల ద్వారా, సందేశాల ద్వారా ప్రజలకు అల్లాహను ఆరాధించమని మాత్రమే వారికి తెలపడము జరిగింది. అంటే సందేశం తప్పకుండా అల్లాహ్ నుంచి వచ్చింది. ఆ దైవ ప్రవక్తలు వచ్చారు, దైవ సందేశాలు వచ్చారు, మనకు దైవ అల్లాహ్ గురించి బోధించడము, పిలవడము జరిగింది. ఎవరైతే నాకు తెలియదు అని అనకుండా ఉండటానికి, అంతిమ రోజు నాడు నాకు తెలియదు అని అనకుండా ఉండేటందుకు ఈ యొక్క దైవ సందేశాలు వచ్చారు. దైవం గురించి, అల్లాహ్ గురించి బోధించటము జరిగింది. అల్లాహ్ను తప్ప ఇంకెవ్వరిని ఆరాధించకండి, అల్లాహ్ను తప్ప ఇంకెవ్వరి దగ్గర వేడుకోకండి అని వారికి తెలపటము జరిగింది. ప్రధానంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, దైవ గ్రంథాలే కాదు, దైవ సందేశాలు వచ్చారు, వారు ప్రజలకు పూర్తిగా బోధించటము, వారిని అల్లాహ్ వైపు మరల్చటము, వారికి ట్రైనింగ్ ఇవ్వడము జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఎందరో మంది ప్రజలు, ఈ అరబ్బులు, అక్షర జ్ఞానం లేనటువంటి ఈ ప్రజలు అల్లాహ్ను ఆరాధించటంలో పూర్తిగా తెలుసుకొని అల్లాహ్ను గట్టిగా పట్టుకున్నారు. వారు ఎందరో మంది సఫలీకృతం అయ్యారు, అష్ర ముబష్రా ఉన్నారు. అలాగే ఎందరో మంది రదియల్లాహు అన్హుమా, అంటే వారికి జీవితంలో ఉన్నప్పుడే స్వర్గం గురించి వారికి తెలియజేయడము జరిగింది. కాబట్టి ఈనాడు కూడా మనము దైవ సందేశాలని గట్టిగా తెలుసుకొని వారి యొక్క సున్నతిని మన జీవనంలో తప్పకుండా ఆచరిస్తూ
ఉండాలి. అప్పుడే మనం సఫలీకృతం అయ్యే అవకాశము ఉంది. అతను బోధించిందే అంతిమ బోధన. ఇంకెవ్వరు దాంట్లో ఎలాంటి కలపవలసిన అవసరమో లేదో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చినటువంటి బోధన సంపూర్ణమైనటువంటి బోధన. ఖురాన్ గ్రంథం కావచ్చు, హదీసులు కావచ్చు, ఆయన జీవన విధానం కావచ్చు, ఆయన సున్నత్ కావచ్చు, అది అంతిమ జ్ఞానము. అందరూ కూడా, అందరూ మానవులందరూ ఈ రోజున ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు అదే ఆచరించాలి, దాన్నే విశ్వసించాలి. అందులో ఏది కలపవలసిన అవసరమో లేదు. ఎవరైతే కలుపుతారో వారు అవిశ్వాసులు. సో ఇది ప్రవక్తల అందరిని కూడా విశ్వసించడం అన్నది మనము చెప్పడం జరుగుతుంది. మీకు ఇందులో ఏమైనా ఇంకా తెలుసుకోవాలని ఉన్నట్టయితే ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మేము ఒట్టిగా మీకు కేవలము పైన భాగాలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు సరిగ్గా మీ మ్యూట్ ఓపెన్ చేసి మీకు సరిగ్గా ఈరోజు చెప్పింది అర్థమైందా? వాలేకుమ్ సలాం. నేను ఇవాళ తీసుకుంది కేవలము మేము పైన చెప్పింది. ఇంకా ఇందులో చాలా విషయాలు ఉన్నవి. మీరు చాలా విషయాలు ప్రవక్తల యొక్క సీరత్ని కనుక చదివినట్టయితే మీకు ఇంకా విషయాలు బాగా తెలుస్తాయి. ప్రతి ప్రవక్త యొక్క సీరత్లు చదవాలి. ఆదం అలైహిస్సలాం నుంచి మొదలు పెడితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందరో మంది యొక్క జీవన విధానం గురించి రాయడం జరిగింది. వారి యొక్క జీవన విధానం గురించి మీరందరూ చదవాలి. అలాగే అంతిమ ప్రవక్త యొక్క సీరత్ను కూడా చదవాలి. ప్రవక్తలందరినీ లాను ఫర్రికు బైన అహదం మిన్ రసులిహి, ఏ ప్రవక్తల మధ్య భేదభావాలు కలిగించకూడదు. మనకు అర్హత లేదు, అలా చెయ్యటానికి వీలు లేదు. ప్రవక్తలందరినీ సమానంగా విశ్వసించాలి. ఒకరు చిన్న పెద్ద అని మన తారతమ్య భేదం మనము చేయకూడదు. అల్లా చేయవచ్చు, కానీ మనము చేయటానికి వీలు లేదు. ప్రవక్తలందరినీ సమానంగా మనం విశ్వసించాలి. అందరూ సమానులే. వాళ్ళందరూ కూడా ప్రజల కొరకు, ప్రజల్ని అల్లా మార్గం వైపు పిలవడానికి వచ్చారు. అర్థమైందా? సో ఇంకేదైనా విషయం ఉంటే అడగండి, తప్పకుండా నేను ఇప్పుడు మీకు చెప్పడానికి వీలుంది. ఇన్షాల్లా మన క్లాస్ అయిపోయింది. మీ దగ్గర ఏదైనా తెలుసుకోవాలని ఉన్నట్టయితే నో ప్రాబ్లం. ఓకే, ఇంతటితో మన క్లాస్ నేను ఆపుతాను. జజాకల్లా ఖైర్ అబ్దుల్లా భాయ్. ఇంకా దీని తర్వాత క్లాస్ ఇన్షాల్లా కంటిన్యూ చేద్దాము. ఓకే, ఆఖిర్ దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు టైం ఉండి మీరు తయారుగా ఉంటే మరి తజ్వీద్ క్లాస్ కూడా మనం చేసుకుందాము. ఇంకోసారి రిపీట్ అవుతున్నట్టుంది. మార్నింగ్ టైం సరిపోవట్లేదు. ఏమంటారు? ఓకే, ఒక్కసారి లాగౌట్ చేసి మళ్ళీ ఎంటర్ కండి. రికార్డింగ్ చేస్తాను, మీకు కూడా పనికి వస్తుంది. ఓకే, అస్సలాము అలైకుం.